అందరూ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చక్కగా వినండి. కొంత సమయం మీకు అందించి దేవుని వర్తమానాన్ని ఈరోజు బల్లారాధన, ప్రభు శరీరం, ప్రభు రక్తం మనం ముందుంది కనుక నేను చాలా వేగంగా దేవుని యొక్క వాక్యాన్ని ముందుకెళ్ళాలని ఇష్టపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా అందరూ రెండు చేతులు పైకెత్తి దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఆపకుండా స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్. ప్రభు మనతో మాట్లాడును గాక. ఓకే, ఈ సమయంలో అందరూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి నిర్గమాకాండము 30వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. హల్లెలూయా. అందరూ గమనించండి, మనం చూస్తున్నాం ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి మరొక విషయం, మనం తెలుసుకోబోతున్న విషయం ధూపవేదిక. అందరూ ఇది చూడండి, దీని పేరేంటి? ధూపవేదిక. అందరూ చెప్దామా? ధూపవేదిక. దీని మీద ధూప ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలు వేయబడతాయి. 4 రకాలైన పరిమళ ద్రవ్యాలు వేయబడతాయి దాని మీద. ఆమేన్. 4 రకాలైన పరిమళ ద్రవ్యాలు వేసినప్పుడు పొగ వస్తుంది అన్నమాట. ధూపం లేస్తుంది. ఏం లేస్తుంది? ధూపం లేస్తూ ఉంటుంది. వీటికి ఇక్కడ ఈ యొక్క బలిపీఠం మోడల్లోనే ఉంటుంది ఇంచుమించుగా, కానీ దీని మీద బలులు అర్పించడం జరగదు, ధూపమే వేస్తారు. దీనికి 4 కొమ్ములు ఇవ్వబడ్డాయి. ఆమేన్. 4 కొమ్ములు, అలాగనే రింగులు. ఇది కర్రతో, తుమ్మకర్రతో చేస్తారు. బంగారపు రేకును పొదిగారు వీటికి. కాబట్టి దీంట్లో నుంచి మన ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. జాగ్రత్తగా ప్రభు మాటలు మీరు ఆలకించండి. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఏమండి, ధూపం వేయుటకుని ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను అని అంటున్నాడు. ఈ ధూప వేదిక మనకు నేర్పిస్తున్న పాఠం ప్రార్థనా జీవితం. ఆమె ఏం చెప్పండి? దాని మీద పొగ ఎప్పుడు నిత్యం పొగ మండుతూ ఉండాలి. ధూపవేదికలో పొగ మండాలంటే దాంట్లో ఏం వేయాలి? ధూప ద్రవ్యాలు వేయాలి, పరిమళ ద్రవ్యాలు, ధూప ద్రవ్యాలు దాంట్లో వేయాలి. మీకు ఐడియా ఉందా? ఇళ్ళమ్మటి షాపుల దగ్గరకు వచ్చి ఇలా ధూపం వేస్తారు. కొంచెం అర్థం కానాల వరకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఏమండి, దాంట్లో ఏం వేస్తారు? ధూపద్రవ్యాలు సంబంధించిన, ధూపం రావడానికి సంబంధించిన ఒత్తులు అన్ని రకరకాలన్నీ వేస్తూ ఉంటారు. అయితే పొగ రావడానికి అలా వేస్తారు. అయితే ఈరోజు దీంట్లో కూడా మనం ధూపవేదికలో కూడా ధూపం వేయటానికి, ధూపం రావడానికి, పొగ రావడానికి 4 రకాలైన వస్తువులు వేయాలట. 4 రకాలైన సామాగ్రి వేయాలి. ఆ ద్రవ్యాలు ఏంటి? ఆ ద్రవ్యాలంటే 1 జటామాంసి, గోపీచందనం, ఏమండి, గంధపు చెక్క, 4వది సాంబ్రాణి అనేటువంటి 4 రకాలైనటువంటి దాంట్లో సామాగ్రి, ఆ ద్రవ్యాలు వేస్తారు. ఆ ద్రవ్యాలు వేసినప్పుడు అవి, ఆ పొగ దేవునికి ఇంపైన సువాసనగా మార్చబడిద్ది అన్నమాట. హల్లెలూయా. ఆ 4 రకాలైనటువంటి ద్రవ్యాలు 4 రకాలైనటువంటి ప్రార్థనలకు గుర్తుగా ఉంది. ఆమేన్. మనం ఎన్ని రకాలైన ప్రార్థనలు చేయాలి? ప్రార్థన అనేది 4 విధాలుగా ఉంది. ప్రార్థన అనేది ఎలా ఉంది? 4 విధాలుగా ఉంది. అదేదో మీతో మాట్లాడబోచున్నాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. దానికి ముందుగా ఈ ధూపవేదిక గురించి మనం చూద్దాం. ఎలా చేయబడిందండి? ఇది తుమ్మకర్రతో చేయబడింది. ఏ కర్ర? కర్ర దేనికి గుర్తు అని చెప్పాను? తుమ్మకర్ర మానవత్వానికి, తగ్గింపు జీవితానికి గుర్తు. తర్వాత దీన్ని బంగారంతో పొదిగారట. దేంతో పొదిగారు? బంగారంతో. అంటే మానవుడు తగ్గించుకొని బంగారం అనేటువంటి విశ్వాసానికి, దైవత్వానికి పోల్చబడినట్టుగా బంగారం తగ్గించుకొని విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి దేవుని బిడ్డలు. ఆమేన్. ఎలా ఉండాలి? తగ్గించుకొని
విశ్వాసంతో ప్రార్థించేవారుగా ఉండాలి సంఘం. హల్లెలూయా. కర్ర అంటే తగ్గింపు జీవితం, మానవత్వానికి గుర్తు. తగ్గి ఉండాలి, మనిషి తగ్గాలి, దేవుడు హెచ్చాలి. ఆమేన్. మనము తగ్గి ఉండాలి, దేవుడు హెచ్చాలి. మనం ఎప్పుడు హెచ్చించుకోకూడదండి, మనం తగ్గే ఉండాలి. ఆయన హెచ్చాలి, ఆయనకి మహిమ తెచ్చేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. బంగారంతో అమర్చబట్టం అంటే బంగారం విశ్వాసానికి సూచన, దైవత్వానికి మరియు విశ్వాసానికి. అంటే తగ్గించుకొని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు ఏమన్నాడు? నేను వారి దేశాన్ని బాగు చేస్తాను, వారి ఇంటిని, వారి కుటుంబాన్ని బాగు చేస్తాను, స్వస్థపరుస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రార్థించువారుగా మనం ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు. ప్రార్థన ఆత్మను మనం కలిగి ఉండాలి, ప్రార్థించువారుగా మనం ఉండాలి. ఏమండి, దీనికి 4 కొమ్ములు ఇవ్వబడ్డాయి. ఎన్ని కొమ్ములు చెప్పండి? కొమ్మల కొమ్ముల? చెప్పండి, గట్టిగా చెప్పండి. కొమ్మల కొమ్ముల? 4 కొమ్ములు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? నలుదిక్కులున్న ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలని. ఆమెన్. ఎవరి కోసం? 4 కొమ్ములు నలుదిక్కులున్న ప్రజలందరి కొరకు మనము ప్రార్థన చెయ్యాలి. ఆమెన్. నలుదిక్కులు. ఎన్ని దిక్కులండి? దిక్కులెన్ని చెప్పండి? 1 తూర్పు, 2 పరమడ, 3 దక్షిణం, 3 ఉత్తరం. అంటే నలుదిక్కులున్న ప్రజల కొరకు మనం ప్రార్థన చేయటానికి 4 కొమ్ములు గుర్తుగా ఉన్నాయి. ఆమెన్. మరి ఏంటంటే ఈ 2 కర్రలు, రింగులు కర్రలు ఏంటంటే ఇది ఒక చోట ఉండదు. మేఘం ఎక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్తుంది కాబట్టి మోసుకొని వెళ్తారు. అంటే వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా ప్రార్థన చేయాలి. ఆమె చెప్పండి. మనం ప్రతి స్థలంలో కూడా మనం ఏం చేయాలి? ప్రార్థించడానికి గుర్తుగా ఉంది. ప్రతి స్థలంలో, సంఘంలో ప్రార్థన చేయాలి, ఇంట్లో ప్రార్థన చేయాలి, నువ్వు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేయాలి, వెళ్ళిన ప్రతి చోట ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించే అనుభవానికి గుర్తుగా ఉందని చెప్పాను కదా, అది ప్రార్థనా జీవితం. హల్లెలూయా. ప్రార్థనా జీవితం. ఆ ప్రార్థనా జీవితం యొక్క అనుభవాలు మనం నేర్చుకోబోతున్నాం. అహరోను అంటండి, యాజకుడైన అహరోను దీని మీద ఉదయము సాయంత్రము ధూపద్రవ్యాలు వేస్తూ ఉండాలి. హల్లెలూయా. అక్కడ 30వ అధ్యాయము, నిర్గమకాండ 30వ అధ్యాయంలో మీరు చూస్తారు. అక్కడ 7వ వచనం. అహరోను ప్రతిదినం ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరుచినప్పుడు దాని మీద ఆ ధూపం వేయవలెను. ధూపం వేయాలి, మళ్ళీ వేయాలి. ఉదయం వేయాలి, మరలా సాయంత్రం వేయాలట దీని మీద ధూపము. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము, నిత్యమైన ధూపముగా ఉండాలి. చప్పట్లు కొట్టిగా కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నిత్యము ధూపం వేయాలి. ఎప్పుడు వేయాలి? నిత్యము ధూపం వేయాలి. ధూపం అంటే ఏంటి? ఇప్పుడు ప్రార్థన. అందరూ చెప్పండి. అవునా? నిజమేనా కాదా? ధూపం అంటే పొగంటే ప్రార్థనేనా కాదా? మరి మనకు తెలియాలంటే రిఫరెన్స్ ఆ వాక్యం కూడా మనం ఒకసారి కీర్తన గ్రంథం చూద్దాం. ధూపం అంటే పొగంటే మరి ప్రార్థన మరి కాదా? అది నిజమా, అది వట్టిదా అని మనం వాక్యం ప్రకారం చూస్తే 141వ కీర్తన 2వ వచనంలో ఆ మాట మనకి తేటగా ఉందండి. నా ప్రార్థన ధూపము వలెను. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. మన ప్రార్థన ఎలాంటిదట? ధూపము వలె ఉండాలి. పొగ. ధూపం అంటే పొగ. చెప్పండి అందరూ. రకరకాల పొగలు ఉన్నాయండి. ఇప్పుడు ఇదే కాలం చెప్పరు గట్టిగా. ఏ కాలం అండి? చలికాలం ఏమేస్తారు? చలిమంటలేసి పొగేస్తారు. ఆమె అది ప్రార్థన గుర్తా? చెప్పండి. ఆ ధూపం, ఆ పొగ ప్రార్థన గుర్తా? చెప్పండి. అది ప్రార్థన గుర్తు కాదు. కొంతమంది ఏమండి పొగ వదులుతారండి, తాగుతా వదులుతారుగా, రైలు బండి పొగ తాగుతా. ఆ పొగ ప్రార్థన కాదు. ఆమె ఏది ప్రార్థన? ప్రార్థన పొగేది ఏమండి చెప్పండి. ఇది మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం ఉంది.
ప్రభుతో గడిపే అనుభవం ఉంది, ప్రభుతో సహవాసం చేసే అనుభవం ఉంది. అది ప్రార్థనా ధూపానికి సూచనగా ఉంది. హల్లెలూయా. ప్రార్థనా పొగ బైబిల్లో ప్రకటన గ్రంథంలో కూడా అంటండి మనం చూస్తున్నాం, దేవుని సన్నిధికి వాళ్ళ ధూప ద్రవ్యములు పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దేవుని సన్నిధికి చేరుతున్నాయంట. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం, 3-4 వచనాలు చూస్తే మీరు అక్కడ ఆ మాటలు గమనిస్తారు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడ్డాయంట. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి వెళ్ళటానికి దూత చేతిలో నుండి వినండి, పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి ఆ యొక్క ధూపద్రవ్యాలు దేవుని సన్నిధికి చేర్చబట్టానికట బహుధూపద్రవ్యాలు ఇవ్వబడ్డాయంట. పరిశుద్ధుల ప్రార్థనలతో అందరితో, పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటికై, అంటే కింద ఏమి ఇచ్చాడు, ఇచ్చుటకై అతనికి బహుధూపద్రవ్యాలు ఇవ్వబడ్డాయి. 4వ వచనం. ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభు నామని మరోసారి స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి చేరుతున్నాయట. ఎక్కడికండి చెప్పండి, ఏం చేరుతున్నాయి దేవుని సన్నిధికి? ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలిసి చెప్పండి దేవుని సన్నిధికి చేరుతున్నాయి. హల్లెలూయా. మన ప్రార్థనలు ఎక్కడ చేరాలి అమ్మా? ఎక్కడికి చేరాలి? హల్లెలూయా. అనేక మంది భక్తులు పాటలు రాశారు, ధూపం వలె నా ప్రార్థన నీ సన్నిధికి చేరాలి. నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము, వెను వెంటనే హల్లెలూయా. ఆయన సన్నిధికి చేరినప్పుడు వెనువెంటనే ప్రభు మన జీవితాల్లో కార్యం చేస్తారు. నా ప్రార్థనలన్నీ ధూపం వలె నీ సన్నిధికి చేరును. ఆమేన్. దేవుని సన్నిధికి మన ప్రార్థనలు చేరాలి. కొంతమంది ప్రార్థనలు చేస్తారు, రేకులు కూడా దాటిపోవట్లేదు ప్రార్థనకి. ఈ రేకులే దాటిపోవు. నీ ఇంట్లో ఉన్న నీ ఇంటి కప్పే దాటిపోవట్లా నీ ప్రార్థన. మరి ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి 3 ఆకాశం దాటి వెళ్ళాలి పైకి. ఆమేన్. కొంతమంది 3 ఆకాశం, కొంతమంది 7 ఆకాశాలు. బైబిల్ ప్రకారం 3 ఆకాశం అయితే మనకు తెలుసు. ఆమేన్. పౌలు గారు 3 ఆకాశంకి వెళ్ళి అని అంటాడు. ఆమేన్. ఏ ఆకాశంకి వెళ్ళాడట? ఈ కనబడే ఆకాశం కాక పైన ఇంకా 2 ఆకాశాలు ఉన్నట్టు. స్తోత్రం. యేసు ప్రభు వచ్చేది ఏ ఆకాశానికి వస్తాడట? ఇప్పుడు రెండోసారి వచ్చే రాకడ, రహస్య రాకడ అంటారు. 2వ రాకడ అంటారు దీన్ని. 2వ రాకడ అంటే భూమి మీద అడుగు పెట్టేది రాకడ. ఇప్పుడు యేసు ప్రభువారు రెండోసారి వచ్చే రాకడ రహస్య రాకడ మాత్రమే, ఎవరికి తెలీదు. మధ్య ఆకాశానికి వస్తాడు. ఆమేన్. కనబడే ఆకాశం కాదు మధ్య ఆకాశం అంటే. దీనికి పైన ఇంకొక ఆకాశం ఉంది, మధ్య ఆకాశం. అక్కడికి వస్తారు. అక్కడ సైతాను శక్తులు కూడా సంచరిస్తూ ఉంటాయి. వచ్చి ఆయన సాతాను శక్తులను పూర్తిగా పరిపూర్ణంగా లయం చేసేస్తాడు. హల్లెలూయా. సిద్ధపడిన వారికి మాత్రమే బూర శబ్దం వినబడితే వారు మాత్రమే ఎత్తబడతారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ పైన మరి 3వ ఆకాశంలో పరదేశు ఉంది. ముందుగా చనిపోయిన భక్తులు అక్కడ ఉంటారు. ఆమేన్. ఇదివరకు పరదేశు భూమి కింద 3వ స్థానంలో ఉంది. పాతాళం ఉంటుంది ఫస్ట్, తర్వాత ఆగాధం ఉంటుంది, దాని కింద పరదేశు ఉంది. యేసు ప్రభువారు సిలువ వేయబడి చనిపోయిన తర్వాత ఆత్మరూపిగా ఆయన పాతాళమునకు, భూమి యొక్క అడుగు భాగానికి వెళ్ళి ముందుగా చనిపోయిన భక్తులందరినీ ఆ పరదేశును తీసుకొని వాళ్ళందరినీ శుద్ధీకరించి వాళ్ళందరినీ తీసుకొని ఆ పరదేశు భూమి కింద ఉండకుండా పైన పెట్టాడు. హల్లెలూయా. 3వ ఆకాశంలో పెట్టాడు.
ముందుగా చనిపోయిన భక్తులందరూ కూడా 3 ఆకాశంలో ఉంటారు. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో ఉండరు. దానిపైన పరలోకం అనేది ప్రభు ఉండే స్థలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత వాళ్ళు కూడా చనిపోయినటువంటి వారందరూ కూడా మరలా వాళ్ళ కింద బాడీలోకి, వారి ఆత్మ బాడీలోకి వచ్చి మరలా ఎత్తబడి ప్రభు ఉన్న ఆ స్థలానికి చేర్చబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు మనందరికి సిద్ధపరచబడిన ఆ స్థలానికి చేరతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు ఉండే ఆ స్థలంలో ఎవ్వరు సమీపింపరాని తేజస్సులో ఆయన ఉంటాడండి. ఆమేన్. ఆయన ఎవ్వరు సమీపించలేరు. అలాంటి దేవుడు ఈ లోకానికి ప్రత్యక్షమై కొంతమందికి కనబడ్డాడు. ఎలా కనబడ్డాడు? తను తాను తగ్గించుకొని, తన మహిమను తగ్గించుకొని కనపడ్డారు. ఆయన ఉన్న మహిమతో అదే రీతిగా ఎవరైనా చూస్తే ఆ ప్రభుని ఏమవుతారండి? చచ్చిపోయిన శవాల వలె మార్చబడతారు. ఆమేన్. ఆయన మన కోసం, మనం ఆయన చూడాలని తను తాను తగ్గించుకొని కొంతమంది భక్తులకి కనబడ్డారు. ఎవరెవరు కనబడ్డారు? మోషేకి, ఎవరైనా చెప్పండి. ఇంకా కొంతమందికి అబ్రహాముకి, ఇలా కొంతమంది భక్తులకి బైబిల్లో మనం చూస్తే కనబడ్డారు. ప్రభు దర్శనమిచ్చి ప్రభు కనబడ్డారు. యోహాను అంటాడు, ఆయన చూడగానే చచ్చిన వాని వల్ల నేను పడిపోతున్నా అంటాడు. కాబట్టి ఆయన మహిమను మనం చూసి తట్టుకోలేమండి. హల్లెలూయా. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఈ ధూపద్రవ్యాల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ నిర్గమాకాండము చూడండి. మీరు చదివిన ఆ యొక్క నిర్గమాకాండము 30వ అధ్యాయంలో పక్క వచనంలో మీరు చూడండి. ఆ ధూపద్రవ్యములు, దాని మీద అర్పించవలసినటువంటి 4 రకాలైన ద్రవ్యాలు ఉన్నాయట. 34వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి గోపి లెక్క పెట్టుకోండి. 4 రకాలైన ధూపద్రవ్యాలు ఉంటాయి. ఒకటి జటామాంసి, చందనము, గంధపు చెక్క అను గోపి చందనము. రెండోది గోపి చందనం అండి. జటమాంసి, గోపి చందనం, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని. 4వది స్వచ్ఛమైన సాంబ్రాణి సమభాగాలుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యములు చెయ్యాలి. గట్టిగా చప్పలు కొడుతూ మరోసారి స్తుతించుదా. హల్లెలూయా. ఈ 4 రకాలైన ధూపద్రవ్యాలు వీటిలో వెయ్యాలి. ఆమేన్. ఒకటి ఏం వేయాలట? జటామాంసి. చెప్పండి. జటామాంసి అనేటువంటి ఆ యొక్క ధూపద్రవ్యాన్ని వేయాలట దీంట్లో. జటామాంసి అనేది దేనికి గుర్తుగా ఉందంటే, ఇది వేస్తే పొగ వచ్చింది అనమాట. ఏమొచ్చిందండి? పొగ వచ్చింది. 4 రకాలైనటువంటి ద్రవ్యాలు, 4 రకాలైన సువాసనలు వస్తాయి. చెప్పండి. 4 రకాలైన ద్రవ్యములు, 4 రకాలైన సువాసనలు వస్తాయి. ఇప్పుడు జటామాంసి సువాసనలాగా గోపి చందనం ఉండదు. గోపి చందనం సువాసనలాగా గంధపు చెక్క ఉండదు. గంధపు చెక్క సువాసనలాగా సాంబ్రాణి సువాసన ఉండదు. దాందే సువాసన వస్తూ ఉంటుంది అన్నమాట. ఆమేన్. అవునా కదా? సాంబ్రాణి వాసన సాంబ్రాందే, గంధపు చెక్క వాసన అవునా కదా? బిర్యానీ వాసన బిర్యానీదే. హల్లెలూయా. చికెన్ వాసన విడిగా చేసింది, చికెన్ వాసన మామూలుగా వస్తుంది. బిర్యానీ వేసి ఘాటైన మసాలా చేసింది, దాని వాసన సపరేట్గా ఉంటుంది. చేపలు వండితే చేపల వాసన చేపల వాసనే, చికెన్ వాసన చికెన్ వాసనే, అలాగే సాంబ్రాణి వాసనే, గంధపు చెక్క వాసనే. హల్లెలూయా. మీకు అర్థమవడానికి చెప్తున్నా. ఆ 4 రకాలైన ప్రార్థన దేవుడు అంగీకరించే సువాసనలకు సూచనగా ఉంది. హల్లెలూయా. దేవుడు అంగీకరించే 4 రకాలైనటువంటి సువాసన హోమములు, 4 రకాలైన ప్రార్థనలో 4 రకాలుగా మనం చేయాలి ప్రార్థన. అవేంటి తెలుసా? జటామాంసి అంటే అర్థం విజ్ఞాపన ప్రార్థన అని రాసుకోండి. జటామాంసి అంటే విజ్ఞాపన ప్రార్థన. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 వచనం 1-2 వచనాలు.
2వ వచనం చదవమ్మా. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం మనము 2వ వచనం. రాజుల కొరకును అధికారులందరి కొరకును, రాజుల కొరకును అధికారందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇప్పుడు ఎక్కడ ఎన్ని కనబడుతున్నాయండి? ఇక్కడ 1 చెప్పండి, ప్రార్థన అనండి. చెప్పండి, ప్రార్థన విజ్ఞాపన. మరి గుర్తుపెట్టుకోండి. మరి విజ్ఞాపన ఎంత? 1 విజ్ఞాపన, 2 ప్రార్థనలట, 3వది యాచనలు, 4వది కృతజ్ఞతాస్తుతులు. ఇటు చూడు, చెప్పండి నాకు వెళ్ళి అందరూ చేతులు ఇలా ఎత్తండి. అందరూ మంచి చేతులు చూపించండి. ఇలా 4. 1 విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ప్రతిరోజు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ప్రతిరోజు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన? 2వ ప్రార్థన ఏంటి? ప్రార్థనే. ఫస్ట్ది విజ్ఞాపన ప్రార్థన, 2వది ప్రార్థనే, 3వది యాచన అనండి, 4వది కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్. కృతజ్ఞతాస్తోత్రాలు. ప్రతిరోజు ఈ 4 రకాలైన ప్రార్థనలు చేయాలి మనం. ఆమేన్. చాలామంది చేసేది ఉట్టి ప్రార్థనే చేస్తారు. ఎప్పుడు విజ్ఞాపన ప్రార్థన చేయరు, యాచన అనే ప్రార్థన చేయరు, కృతజ్ఞతాస్తుతులు అనే ప్రార్థన చేయరు. జటామాంసి అంటే విజ్ఞాపన ప్రార్థన. చెప్పండి, విజ్ఞాపన ప్రార్థన. 2వది గోపీచందనం అంటే ఏం ప్రార్థన? పక్కన ఉంది కదా, ఇప్పుడు మనం చూసాం ప్రార్థన. చెప్పండి, గోపీచందనం అంటే ఓన్లీ ప్రార్థన. 3వది గంధపు చెక్క, ధూపద్రవ్యం. దేని గుర్తు అని చెప్పాను? 3వది యాచన అనండి అందరూ. యాచన చేయడానికి గుర్తుగా ఉంది. 4వది సాంబ్రాణి పొగ, సాంబ్రాణి ద్రవ్యం. దాంట్లో ఎటువంటి సాంబ్రాణి దేని గుర్తుగా ఉంది? కృతజ్ఞతా స్తోత్రాలు మనం దేవుని సన్నిధిలో చేయాలి. అలాగని మీరు ఏమండి ఇంటికి వెళ్ళిపోయి జటామాంసి కొనుక్కొచ్చి, గోపీ చందనం కొనుక్కొచ్చి, ఇంకేంటి గంధపు చెక్క కొనుక్కొచ్చి, సాంబ్రాణి కొనుక్కొచ్చి ఇంట్లో ధూపం వేయకండి. ఆమేన్. ఇంట్లో ఏదైనా పెట్టి దాని మీద నిప్పులు పోసి ఈ దాంట్లో వేసి ధూపం వేయకండి. ఆమేన్. పాత నిబంధన ప్రకారం అది. ఆమేన్. పాత నిబంధనలు అలా చేయమన్నాడు దేవుడు. 4 రకాలైన ప్రార్థనలకు సూచనగా అవి 4 రకాలుగా ద్రవ్యాలే ఇవ్వమన్నాడు. అంతేగాని ఇప్పుడు అయినా తీసుకొచ్చి వేయమని కాదండి. ఆమేన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? 4 రకాల ప్రార్థనలు, రోజు 4 రకాల ప్రార్థనలు మనం చేస్తున్నామా చేయట్లేదా? మరి దీన్ని బట్టి గుర్తుంచుకోవాలి మీరు. ఈ 4 రకాలైన ప్రార్థనలు చేయకపోతే ఏమండి మోకాళ్ళు ఎత్తారా? మోకాళ్ళు వేసి స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, రాత్రంతా కాపాడావు నాయన, వందనాలు. ఈ ఉదయకాలం అంతా కూడా కాపాడను నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వే కాపాడుకో, నువ్వే రక్షించుకో, యేసు నామములో ఆమేన్. నువ్వే కాపాడుకో, రక్షించుకో, ఆమేన్. అంటే ఎంతసేపట్లో అయిపోయింది ప్రార్థన? ఎంత అంటే 1 నిమిషం అయిందో లేదో. మరి ప్రార్థన చేసుకున్నారా అని అడిగితే ప్రార్థన చేసుకున్నానండి, అయిపోయింది. 4 రకాలైన ప్రార్థనలు చేసుకోవాలి. ఒక ప్రార్థనతోనే ఆ 2 మాటలతోనే అయిపోయింది నీ ప్రార్థన. గంటలు కొంతమంది ప్రార్థన చేస్తున్నారంటే ఈ 4 ప్రార్థనలు ఉన్నాయి కనుక గంటలు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నారు. ఆమేన్. చాలామంది భక్తులు గంటలు దేవుడితో గడిపి మోకళ్ళేసి ప్రార్థన చేశారంటే ఈ 4 రకాలైన ప్రార్థనలు చేశారు. ఏం చేశారు? 1 విజ్ఞాపన చేశారు. చెప్పండి, విజ్ఞాపన అనండి. విజ్ఞాపన అంటే అర్థం ఏంటి? విజ్ఞాపన అది కూడా ప్రార్థనే. విజ్ఞాపన ప్రార్థన అంటారు. విజ్ఞాపన ప్రార్థన. ఏ ప్రార్థన? 2వ ప్రార్థన ప్రార్థనే. 3వ ప్రార్థన యాచన అనే ప్రార్థన. 4వ ప్రార్థన కృతజ్ఞతాస్తుతులు అనే ప్రార్థన. ప్రార్థనలు 4 రకాలు. ఇప్పుడు విజ్ఞాపన అంటే అసలు ఏంది అంటే మనం చూస్తే విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసేది. చెప్పండి అమ్మా, ఎవరి కొరకండి? మనం అలా చేయంగా ప్రార్థనే చేస్తాం, ఒట్టి ప్రార్థన చేస్తాం, మన కోసమే చేసుకుంటాం, మన కుటుంబం కోసం చేస్తాం, మన పిల్లల కోసమే చేస్తాం, ఉద్యోగాలు కావాలని చేస్తాం, ఏమండి ఇల్లు కావాలని చేస్తాం, ఏమండి ఇంకా ఏవేవో కావాలని మన కొరకే ప్రార్థన చేసుకుంటాం. మనం చేయాల్సిన ప్రార్థన ఏ ప్రార్థన చెప్పండి? విజ్ఞాపన ప్రార్థన కూడా చేయాలి. ఏ ప్రార్థనతో? మనం చేసుకునే ప్రార్థనే కాకుండా
ఏమండి ఏ ప్రార్థన? విజ్ఞాపన ప్రార్థన. ఇతరుల కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభువా మా తోటి వారిని రక్షించండి అయ్యా అని చేయాలి. అయ్యా వారిని నీ వైపు త్రిప్పుకోండి అయ్యా అని చేయాలి. నశించిపోతున్నారయ్యా అని చేయాలి. రాజుల కొరకు చేయాలి, అధికారుల కొరకు చేయాలి, నాయకుల కొరకు చేయాలి. ఆమేన్. మన ప్రాంత ప్రజల కోసం మనం ప్రార్థన చేయాలి, మన వీధి ప్రజల కోసం మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థించేవారుగా మనం విజ్ఞాపన ప్రార్థనలు చేసేవారు కూడా దొంగల కోసం చేయాలి, నరహంతకుల కోసం చేయాలి. ఏమండి చెడిపోయిన వారందరి కోసం మనం వారందరూ పాపులందరూ రక్షించబడాలని, దేవుని మార్గములో నడవాలని, రావాలని ప్రార్థన చేయాలి. విజ్ఞాపన ప్రార్థన అంటే ఎవరి కోసం చేసేది? ఇతరుల కొరకు. అనండి అందరూ. ఇతరుల కొరకు చేస్తారా? మరి చేస్తారా? చేస్తున్నారా? మీరు చేయకపోతే ఏం చేయాలి? చెయ్యాలి. రోజు చేయాలి. ఎప్పుడు చేయాలి? అప్పుడప్పుడు కాదు, వారానికి ఒకసారి కాదు. ఎప్పుడు? నాకు రక్షణ ఇచ్చావయ్యా, నన్ను మార్చావయ్యా, నా తోటి వారిని కూడా మార్చండి, రక్షించండి ప్రార్థన చేయాలి. ఆమేన్. మనం రెండోది ఏమండి, ఒకటి విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తారు. అలా విజ్ఞాపన చేసిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు. ఏమండి మోషే నా ప్రజల్ని రక్షించండి అయ్యా, వారిని కాపాడండి అయ్యా అని ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు దేవుడి దగ్గర. దానియేలు విజ్ఞాపన ప్రార్థనలు చేశారు. అహరోను విజ్ఞాపన ప్రార్థనలు చేశారు. ఏమండి బైబిల్లో ఎంతోమంది విజ్ఞాపన ప్రార్థనలు చేసి, ఇర్మియా విజ్ఞాపన ప్రార్థనలు చేసి కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో ఏడుస్తూ విజ్ఞాపన ప్రార్థనలు చేశారు. హల్లెలూయా. విజ్ఞాపన ప్రార్థనలో రోదిస్తూ ప్రార్థించారు. ప్రార్థన చేయాలి. విజ్ఞాపన ప్రార్థనలు మనం చేయాలి. ఇతరుల కొరకు మనం ప్రార్థించే వరకు మనం ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లల్ని సండే స్కూల్లో తీసుకెళ్ళమన్నాను కదా. సండే స్కూల్లోకి వెళ్ళండి పిల్లలు, వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని వదిలిపెట్టపోయారమ్మా, పోవట్లేదా? ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా మాటలు ఆలకించండి. విజ్ఞాపన ప్రార్థన దేవుని సన్నిధిలో మనం చేసేవారుగా ఉండాలి. ఇతరుల కొరకు మనం నిత్యం ప్రార్థన చేయాలి. తర్వాత రెండవదిగా మనం ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రార్థనా జీవితం, మన కుటుంబం కోసం తర్వాత ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మన కోసం చేసుకోవాలి. ఇంకా నీ యొక్క అక్కర్లు కొరతల కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ఏమంటే యేసయ్య ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేశారు? కొండకెళ్ళి ప్రార్థన చేశారు, ఏకాంతంగా ప్రార్థన చేశారు. ఏమండి తర్వాత అందరితో కలిసి ప్రార్థన చేశారు, రాత్రంతా ప్రార్థన చేశారు. మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలంటే రాత్రంతా ప్రార్థన చేయాలి. తర్వాత అందరిలో సంఘంలో కూడా ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో యేసు ప్రభువు కొండకెళ్ళి ప్రార్థన చేశారు కనుక మనం కూడా ఏం చేయాలి చెప్పాలి? కొండకెళ్ళి ప్రార్థన చేయాలి. కొండ లేకపోతే మరి ఏం చేయాలి? విజయవాడ గుణదల కొండకెళ్ళి, అంతేనా? విజయవాడ గుణదల కొండకెళ్ళి ప్రార్థన చేయాలా? లేకపోతే గుంటూరులో ఉన్నటువంటి పిరింగిపురం కొండకెళ్ళి ప్రార్థన చేయాలా? యేసయ్య కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు కనుక కొండకే వెళ్ళి ప్రార్థన చేయాలని కాదు, కానీ నువ్వు ఒక స్థలాన్ని ఎంచుకొని నియమించుకొని ప్రార్థన చేసుకోవాలని అర్థం. ఆమేన్. ఒకవేళ మీరు ఇల్లు కట్టుకుంటే ఇంట్లో ఒక మూలన ప్రార్థనా గది పెట్టుకోవాలి. ఆమేన్. దేవునికి ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనా గదిలాగా ఉంచుకోవాలి. దాంట్లో బైబిల్స్ అన్ని బుక్స్ అన్నీ ఉంచుకొని నిత్యం దాంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ఇల్లు కట్టుకునేవారు ప్రతి వారు కూడా ఒక చిన్న రూము, ఒక గది కట్టుకోండి. లోకస్తులు కట్టుకోవట్లేదా? ఏందంట అది? దేవుడి గుడి అండి అంటారు. మరి నీకొద్దా మరి దేవుడి గుడి? హల్లెలూయా. నువ్వు కూడా ఇల్లు కట్టుకుంటే ఏం చేయాలి?
భిక్షపదన్నా, మేస్త్రి అన్న, అదిగో అన్నున్నాడు, తాపీ మేస్త్రి మన దగ్గర. ఇల్లు కావాలని చెప్పని కట్టేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇల్లు కట్టుకుంటే ఇంట్లో ఒక చిన్న గది, ప్రార్థన గది నిర్మించుకోవాలి. ప్రార్థన కంటూ ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆమేన్. నిజమైన ప్రార్థనా పనులు ఒక సమయాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు ప్రార్థన చేయటానికి. పేతురు, యోహాన్లు ఎన్ని గంటలకు వెళ్తున్నారంట? 3 గంటల సమయాన దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, అంటే ప్రార్థనకు ఒక సమయాన్ని కేటాయించుకున్నారు. ప్రార్థన కూడా ఒక సమయాన్ని కేటాయించుకొని తప్పకుండా ఆ పనులన్నీ ముగించుకొని ఆ టైంలో ప్రార్థన చేస్తారు. చూసారా, వాళ్ళు ఎవరో తెలుసండి? నిజమైన ప్రార్థనా పరులు. ఆమేన్. నిజమైన ప్రార్థనా వీరులు. ఎన్ని పనులున్నా కానీ పక్కన పెట్టేసి అదే టైంలో మోకాళ్ళేసి ప్రార్థన చేసేయటం. ప్రార్థన వీరులుగా, ప్రార్థన యోధులుగా మనం ఉందుముగాక. ప్రార్థన ఆత్మను మనం కలిగి ఉండాలి. గంటలు గంటలు ప్రభుతో గడపగలిగిన ఆ కృప దేవుని సన్నిధిలో మనం పొందుకోవాలి. ఆమేన్. ఇతరుల కోసం మన విజ్ఞాపన ప్రార్థనలు. నీకు ప్రార్థన సమస్యలు ఎవరైనా తెలియజేశారంటూ వాళ్ళందరి కోసం ఏం చేయాలి? కన్నీరు గాచి రోధించి ప్రార్థన చేయాలి. నీ కోసం చేసుకోవడానికి కాదు, ఎల్లప్పుడూ నీ కుటుంబం కోసం చేసుకోవడం కాదు. సమస్యల్లో బాధలు ఉన్న వారికి తెలియజేసినప్పుడు వాళ్ళ కోసం కూడా మోకాళ్ళేసి ఏడ్చి ప్రార్థన చేయాలి. సంఘం కోసం ప్రార్థన చేయాలి. నశించిపోతున్న వాళ్ళ కోసం ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. ఆమేన్. అదండి ప్రార్థన అంటే. ఒట్టిగా నీ కోసం, కుటుంబం కోసం చేసుకునేది కాదు. ఇతరుల కొరకు చేసేది ప్రార్థన. అదే విజ్ఞాపన ప్రార్థన. కుటుంబం కోసం, వ్యక్తిగత మీ విషయాల్లో చేసుకునేది ప్రార్థన. 3వ ప్రార్థన యాచన అంటారు. 3వ ప్రార్థన ఏమంటారు? యాచన అనే ప్రార్థన చేయాలి. యాచన అంటే అడుక్కోవటం. దేవుడి దగ్గర మనందరం ఏం చేయాలి చెప్పండి? అడగాలి. ఆయన అడిగి పొందుకొనుట. అడిగి పొందుకొనుట. నీకేం కావాలన్నా, నీ కుటుంబంలో ఏం కావాలన్నా, అలానే నీ ఇరుగు పొరుగు వారికి ఏం కావాలన్నా దేవుని సన్నిధిలో అడిగి ఏం చేయాలి చెప్పండి? పొందుకోవాలి. చెప్పండి, అడిగి పొందుకోవాలి. అడిగి పొందుకోవాలి. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తే ఒక స్త్రీ, ఒక విధవరాలు మాటి మాటికి వెళ్ళి ఒక యజమాని, దేవునికి భయపడ్డు మనుషులంటే లెక్క చేయనటువంటి ఆ వ్యక్తి దగ్గరికి మాటి మాటికి వెళ్ళి నాకు న్యాయం తీర్చండి అయ్యా అని మాటి మాటికి వెళ్ళి అడగటం వల్ల, గోజాటం వల్ల ఆయన విసిగిపోయి న్యాయం తీర్చాడట. ఆమేన్. రోజు వెళ్ళి నాకు న్యాయం తీర్చండి అయ్యా, న్యాయం తీర్చండి అడుగుతుంది. ఒకరోజు ఆయనకి ఇసుకు వచ్చేసి న్యాయం తీర్చాడంట. ఏమే కూడా విసుగు లేదు, విసుక్కోకుండా అడిగింది. అడిగేది మనం అడగాలి దేవుడి సన్నిధిలో. ఎలా అడగాలి? విసుగు చెందకుండా అడగాలి దేవుడి దగ్గర. ఆమేన్. యాచన అంటే అడగటం. అందరూ చెప్పండి, యాచన అంటే అడగటం. అడగటం అనే ప్రార్థన చేయాలి. ఏమేమి అడుగుతావు నువ్వు? ఏం అడుగుతావు? ఈ లోకపరంగా, ఆత్మీయ పరంగా దేవుని సన్నిధిలో ఏ విధంగా దేవుని సన్నిధిలో నువ్వు అడిగినా నువ్వు పొందుకోగలవు. దేవుని సన్నిధిలో పొందుకునే వరకు మనం ప్రార్థిస్తూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి, యాచన చేస్తూనే ఉండాలి. యేసు ప్రభువారు కూడా యాచన చేశారట. బ్రతికి ఉన్న దినముల్లో, శరీరధారి అయి ఉన్న దినముల్లో ఆయన కన్నీళ్లతోనూ మహారోదనతోనూ ప్రార్థనలు, విజ్ఞాపనలను, యాచనలను ఆయన చేసి భయభక్తులు గలవాడైనందున ఆయన అంగీకరించబడెను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. చూసారా, ప్రార్థనలు చేశాడంట, యాచనలు చేశాడంట, దేవునికి సమర్పించి భయభక్తులు గలవాడు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. హల్లెలూయా. ఆయన అంగీకరించబడ్డాడంట. ప్రార్థనలు, యాచనలు దేవుని సన్నిధిలో చేశాడు. భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన. అందుకని దేవుడికి అంగీకరించబడ్డాడంట యేసు ప్రభువారే. హల్లెలూయా. మరి మనం ఎంతగా యాచన చేయాలి? మనం ఎంతగా దేవుని సన్నిధిలో విజ్ఞాపనల ప్రార్థనలు ఏడవాలి? మనం ఇతరుల కోసం ఏడ్చి ప్రార్థన చేయాలి. ఒట్టుట్టి ప్రార్థనలు కాదు చేయాల్సింది. ఏ ప్రార్థన? ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. ఎఫెసు పట్టణం రక్షించబడాలని 3 సంవత్సరాలు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశాడు పౌలు గారు. హల్లెలూయా.
ఇక్కడ సేవ కూడా ప్రారంభించబడాలని, ఈ గ్లోరియస్ మినిస్ట్రీ పరిచర్యలు ఆశీర్వదించబడాలని, విస్తరించాలని ఎన్ని ప్రార్థనలు చేయబడుతున్నాయండి. ఉపవాసాలు దేవుని సన్నిధిలో, కన్నీరు కార్చడం ఏమండి, అనేక రోదనలు దేవుని సన్నిధిలో చేయబడుతున్నాయి. హల్లెలూయా. నిత్యం మీకోసం ఉదయం సాయంత్రములు ఏమంటే నిత్యం ధూపం వేయచ్చు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం మేము. ఆమేన్. పేరు ఎత్తి మీ అందరి కోసం విజ్ఞాపన ప్రార్థనలు, మీ సమస్యల కోసం కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాం మేము. నమ్మేవారే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక విషయం చెప్పనా, ప్రార్థన మిమ్మల్ని కాపాడుతుంది. ఏం చేస్తుంది? ఈ సమయంలో బయటికి వెళ్తే, ప్రయాణమయం బయటికి వెళ్తే మనం క్షేమంగా వస్తామా అని చెప్పలేని రోజులు. ఆమేన్. ప్రార్థన మిమ్మల్ని కాపాడుతుంది, మమ్మల్ని కాపాడుతుంది. ప్రార్థన చేస్తుంటే ఇటు మమ్మల్ని కాపాడుతున్నాడు, అటు మిమ్మల్ని సంఘాన్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన మనల్ని కాపాడిద్దండి. ప్రార్థన మనల్ని కాయును. ఏం చేయును? ప్రార్థన మనలను కాయును, భద్రపరిచిద్ది, కాసిద్ది. మా కోసం ప్రార్థించేవారు ఉన్నారు. మీరు మా కోసం ప్రార్థించేవారుగా ఉన్నారు. వారి ప్రార్థన మమ్మల్ని కాపాడుతుంది, మీరు చేస్తున్న ప్రార్థన మమ్మల్ని కాపాడుతుంది. హల్లెలూయా. ఏ సేవకుడు మీకోసం ప్రార్థన చేయలేడు ఇలాగా. సంఘంలో మీ సేవకుడు, మీ సంఘ కాపరైన నేను ప్రార్థించినట్లుగా బయట ఎవరు ప్రార్థన చేయరు. బయట ఏ సేవకుడు వచ్చి ఇక్కడి నుంచి చెప్పేసి వెళ్ళినా రోజు మీకోసం చెప్పట్లా, మీరు గట్టిగా ప్రార్థన చేయరు. ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరు? మీకు సంఘ కాపరిగా ఉన్న నేనే మీకోసం రోజు ప్రార్థన చేయగలుగుతాం, మేము ప్రార్థన చేయగలుగుతాం. రోజు నీ పేరు ఎత్తిపెట్టి వాళ్ళు వేరే సేవకులు ఎవరు వచ్చినా నీ కోసం, నీ కుటుంబం కోసం రోజు చేయరు ఎత్తిపెట్టి. నీ సంఘ కాపరి మాత్రమే చేయగలుగుతాడు. ఈ రోజుల్లో ఎలా ఉన్నారు తెలుసా? మీరు మొన్న చెప్పాను, ఒక ఇంట్లో మేత తిని ఇంకొక ఇంట్లో గుడ్డు పెడుతుంది అటు కోడి. అలా ఉంటున్నారు. టీవీల్లో వాళ్ళకి వీళ్ళకి పంపిస్తారని కొంతమంది కానుకలని. నీకోసం నిత్యం దివారాత్రులు ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ కనిపెట్టుకున్న నీ సేవకుని జాగ్రత్తగా చూసుకోవాలి. నీ విలువైన కానుకలు, అర్పణలు దేవుని సేవకుడికి ఇవ్వాలి. ఎవరికండి? ఎప్పుడో నెలకో సంవత్సరానికి ఒకసారి నీకోసం ప్రార్థన చేసే వాళ్ళకు పంపించడం కాదు. నీకోసం నిత్యం ప్రార్థన చేసే సేవకులకి ఏమండి, నీ మ్రొక్కుబళ్ళు, ప్రతిష్టార్పులు, దశమ భాగములు దేవుని సన్నిధిలో చెల్లించాలి. ఆమేన్. నీ కాపరికే. ఒక హోటల్లో టిఫిన్ చేసి ఇంకో హోటల్లో బిల్లు కట్టకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమకరంగా, సంఘానికి ఆశీర్వాదకరంగా మనందరం ఉండాలి. హల్లెలూయా. సేవకుడు నిన్ను బట్టి సంతోషించాలి, నిన్ను బట్టి వేదన పడకూడదు, బాధపడకూడదు. ఒక్క వారం నువ్వు ఆగిపోతే ఏమండి, ఒక్క ఆదివారం నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోతే వెంటనే మాకు బాధ కలుగుతుంది. వెంటనే ప్రార్థనలో ఉంటాం, ప్రార్థన చేస్తాం వారి కోసం. హల్లెలూయా. మధ్యలో ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. విడువక నిత్యము సంఘాన్ని కనిపెట్టుకుని వారుగా ఉండాలి సేవకుడు. అలాగనే సంఘం కూడా ఏం చేయాలి? అలాగనే సేవకుని జాగ్రత్తగా చూసుకునేదిగా ఉండాలి. మీకు దీపం వంటి వాడు సేవకుడు అంటే. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి, అలాగనే మనం ప్రార్థన చేయాలి. తర్వాత మూడోది యాచన, అడగటం అనేది దేవుడి సన్నిధిలో మనం చేయాలి. ఆమేన్. సిగ్గుపడకుండా అడుక్కోవాలి. అడుక్కునే వాళ్ళకి సిగ్గు ఉంటుందా? చెప్పండి. చెప్పరు మీరు గట్టిగా. అడుక్కునే వాళ్ళకి ఎన్ని కూరలు అడుక్కున్నాడు? 66-100 కూరలా? చెప్పరండి. వీళ్ళమ్మటి వచ్చి అడుక్కుంటారండి. ఏమండి, ఒక 2 అడుక్కున్నప్పుడు వాళ్ళు సిగ్గుపడతారా? చెప్పండి. దేవుడి దగ్గర మనం అడగడానికి కూడా మనం సిగ్గుపడవచ్చా? సిగ్గుపడకుండా మనం ప్రార్థన చేయాలి. పొందుకునే వరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఏమండి, ట్రైన్లో కూడా కొంతమంది
వస్తున్నప్పుడు ట్రైన్లో మొన్న పోయిన వారం విజయవాడలో 3 రోజులు మెసేజ్ సందేశం అందించి నేను వస్తున్న ప్రయాణాల్లో మధ్యలో దారిలో గుడ్డోడు ఆ బండిలోకి పాట పాడుతూ వస్తున్నాడు. అందరిని అడుగుతున్నాడు ఏమని, పట్టించుకోవట్లా. తినేవాళ్ళు తింటున్నారు కరుం అని. ఏంటవి ఉంటాయిగా, ఏంటవి సమోసాలు బొమ్మాసాలు అండి. మీరు తింటమేనా, నాకేమైనా పెట్టేది ఉందా అన్నాడు. ఇదేందిరా దౌర్జన్యంగా అడుగుతున్నాడు. మీరు పెట్టేది ఏమన్నది, నాకు పెట్టేది ఉందా, ఏమన్నా నాకు ఇచ్చేది ఉందా, అమ్మ ధర్మం అంటున్నాడు. ఇవ్వండి అమ్మ ఇవ్వండి అన్నాడు. ఏమండి, అయితే మొత్తానికి ఆయన ఇసుక్కోకుండా అందరిని అడగడం మొదలుపెట్టాడు. నేను అన్నాను, ఎందుకే అలా అంటావు, మామూలుగా అడగొచ్చుగా, ఇస్తారుగా, నువ్వు ఇస్తావా ఇవ్వ అన్నట్టుగా దౌర్జన్యంగా అడగొద్దు, మామూలుగా అడగాలి, అప్పుడు సంతోషంగా ఇస్తారు అని చెప్పాను నేను. ఆమేన్. మొత్తానికి అందరూ తర్వాత ఇచ్చారులేండి. పిల్లారా, ఎందుకు చెప్తానంటే అడుక్కునే వారికి సిగ్గుపడరు, అడిగేవారు సిగ్గుపడడు. యాచన అంటే అడగటం. దేవుడి దగ్గర మనం సిగ్గుపడకుండా అడగాలి, పొందుకునే వరకు అడగాలి. మనం ఏదైనా సరే ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి వెంటనే ప్రార్థన చేసి, పక్కన వాళ్ళకి ఏమైనా కావాలనుకో, అన్న మా అమ్మాయి పలానా బలహీనతో బాధపడుతుందన్న, ప్రార్థన చేయండి అన్న అని చెప్పి నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తా, అడుగుతా, ప్రభువా వారికి అది ఇబ్బంది ఉందట, అమ్మ అనారోగ్యంతో బాధపడుతుందట, చాలా సమస్యలు ఉందట, ప్రభువా మీరే ముట్టాలనైనా తాకాలనైనా, ప్రభు అద్భుతం చేయాలి, ప్రభు వారికి సహాయం చేయాలైనా అని దేవుణ్ణి నేను అడుగుతా. హల్లెలూయా. ఏమన్నా తక్కువ ఉందా, ఏదైనా ధనం ఏదైనా తక్కువ ఉందా, ప్రభు సహాయం చేయతండి అని నేను అడుగుతా. అది నా బాధ్యతే కాదు, సంఘంలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అటువంటి యాచన నీకోసం అడుక్కోవటమే కాకుండా చెప్పండి, ఇతరుల కోసం కూడా దేవుడి సన్నిధిలో అడగాలి. అది అలాంటి ప్రార్థన కూడా మనం చేయాలి. అడగటం అనే ప్రార్థన, దాన్ని ఏమంటారు? యాచన అంటారు. నేను ముగిస్తున్నాను, చివరి మాట చెప్పి ముగించి మనం బల్లారాధనలోకి వెళ్తాం. ఆఖరిది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు అనండి. దాన్నే సాంబ్రాణి అంటారు. హల్లెలూయా. సాంబ్రాణి, కృతజ్ఞత స్తుతులు, 4 రకాల ద్రవ్యాలు, 4 రకాలైన ప్రార్థనలు. సాంబ్రాణి అంటే ఇప్పుడు దేని గుర్తు? కృతజ్ఞత. అంటే కృతజ్ఞత స్తోత్రాలు చెప్పాలి మనం. దేవుడు ఏదైనా మనకి ఇచ్చాడనుకో, మనం ఏం చేయాలి? స్తుతించాలి, స్తోత్రించాలి, దేవుని గణపరచాలి. ఇచ్చినందుకు సాక్ష్యం చెప్పాలి. దేవుడు మేలు చేసినందుకు సాక్ష్యం చెప్పాలి, కూటం పెట్టుకోవాలి, దేవుని మహింపరిచేవారుగా ఉండాలి కృతజ్ఞతాస్తుతులు. బైబిల్లో మనం చూస్తాం, యేసు ప్రభువారు కూడా 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎత్తుపట్టుకొని ఏం చేశారట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? మామూలుగా అందరికి పంచి అయిపోయిన తర్వాత, మిగిలిన తర్వాత స్తోత్రాలు చెప్పాలి. కానీ ఆయన ఏం చేశారట? ముందే స్తోత్రాలు చెప్పాడు. కృతజ్ఞతాస్తోత్రాలు. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు ముందే చెప్పాడండి ఆయన. అంటే అందరూ తిన్నారనే నమ్మి విశ్వాసంతో ఉన్నారు. స్తోత్రం చెప్పండి. అందరికీ సరిపడిన ఆహారం ఇప్పుడు దేవుడు అనుగ్రహిస్తున్నాడని స్తోత్రాలు చెప్పాడు ఆయన. హల్లెలూయా. మనం కూడా ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసే ప్రతిది కూడా పొందామని నమ్మికతో మనం ప్రార్థన చేయాలి. ఇస్తాడని నమ్మికతో ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ ఎలా ప్రార్థన చేస్తారండి? అనుమానం ఇస్తాడంటావా, ఇది చేస్తాడంటావా, ఇది జరిగిద్దంటావా అని అనుమానంతో ప్రార్థన చేస్తే అలానే ఉంటుంది. మీకు ఆ మధ్య చెప్పా కదా ఆ యాప చెట్టు గురించి. హల్లెలూయా. అలా ఉంటుంది అన్నమాట. ఈ యాప చెట్టు ఎల్లదనుకున్నాను, అంతే ఉందని చెప్పంటది ఆమె. ఇంటి ముందు రోజు రాలిపోతున్నాయి కదా, ఇంటి ముందు యాపాకులు రాలుతున్నాయంట. నా ఇంటి ముందు ఉండకూడదు ప్రభా ఈ చెట్టు, రోజు ఇబ్బంది అవుతుంది, ఓడచడం ఇబ్బంది అవుతుంది, ఈ చెట్టు వెళ్ళి నా ఇంట్లో ఉండదు, వేరే ఇంట్లో ఉండాలి ప్రభా, వాళ్ళ ఇంట్లో ఆకులు రాలి, నా ఇంట్లో ఉండదు, వాళ్ళ ఇంట్లో పడాలి ప్రభా ఈ చెట్టు వెళ్ళని ప్రార్థన చేస్తున్నాను. అంతే. ఎందుకంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే చెట్టు పెళ్ళగించబడి అటు పడమంటే పడిద్దన్నావు కదా, నేను ప్రార్థన చేస్తున్నా, ఇప్పుడు చెట్టు వెళ్ళి అక్కడ పడాలని ప్రార్థన చేస్తున్నా. అంతేనండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసింది, ముగించింది. అప్పుడు ఆ చెట్టు ఏమైంది తెలుసండి? అక్కడే ఉంది, పోలేదు, అక్కడే ఉంది. ఆమంటది నేను అనుకుంటానే ఉన్నా నీ చెట్టు పోదని.
నేను అనుకుంటా ఈ చెట్టు పోదని అనుకుంటానే ఉన్నాను అంటూ అలా ప్రార్థన అంటే అంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది పాప అమ్మగారు. విశ్వాసంతో చేసిందా? మరి అవిశ్వాసంతో ఇది పోదనుకుంటానే ప్రార్థన చేసింది. అలానే ఇది జరిగిద్దా అని అనుమానంతో సందేహాలతో మనం ప్రార్థనలు చేస్తే ఏం జరగదండి. విశ్వాసంతో మనం చేయాలి. అక్కడ ధూపవేదిక బంగారాన్ని ధరించింది. ఆమేన్. బంగారం అమర్చబడింది. అలానే బంగారం అంటే విశ్వాసం. ప్రార్థించేవారు విశ్వాసంతో ప్రార్థించాలి. ఆమేన్. విశ్వాసంతో ప్రార్థించుదుము గాక. ఏమండి, దేవుడు ఇచ్చినా స్తోత్రం చెప్పాలి, లేకపోయినా స్తోత్రం చెప్పాలి. మేలు జరిగినా స్తోత్రాలు చెప్పాలి. యోబు ఏం చేశాడు? అన్ని పోయినా కానీ దేవుణ్ణి స్తుతించడం మానాడా? 10 మంది పిల్లలు చనిపోయారండి. 10 మంది పిల్లలు చనిపోయారు. 3 కుమార్తెలు, 7 కుమారులు చనిపోయారు. 10 మంది చనిపోయినా కానీ దేవుని స్తుతించడం మానలేదు. భార్య కూడా ఏం చేస్తుందంటే ఆయనకి బాగోలేని టైంలో ఆమె కూడా దూరం అయిపోయిందండి. ఆమేన్. భార్య కూడా విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయింది. స్నేహితులు విడిచిపెట్టేశారు, బంధువులు విడిచిపెట్టేశారు, అందరూ విడిచిపెట్టేశారు. ఆస్తి పోయింది. దేవుడు కూడా ప్రార్థన అంటలా. ఆమేన్. పరీక్షలో ఉన్నాడు ఆయన. దేంట్లో ఉన్నాడు? పరిశోధనలో ఉన్నాడు. అలాంటి టైంలో పాస్ అయ్యాడు. హల్లెలూయా. ప్రభులో రోషంగా నిలబడ్డాడు. ఆ శ్రమల్లో ధైర్యంగా నిలబడ్డాడు. ఆ శ్రమల్లో కూడా స్తుతించడం మానలేదు. కనుక దేవుడు ఏం చేశాడు? పోయిన దానికంటే రెట్టింపు 2 దేవుడిచ్చాడు. మనకు కూడా దేవుడు ఆ విధంగా ఆశీర్వదించును గాక. మన జీవితంలో కూడా అలాంటి ఉన్న స్తోత్రం, 10th క్లాసు పాస్ అయినా స్తోత్రం, కోటం. హల్లెలూయా. ఉద్యోగం వచ్చిన స్తోత్రం, ఉద్యోగం ఊడిపోయిన స్తోత్రం అనాలి. ఆమె చెప్పండి. దానికంటే రెట్టింపు మంచి ఉద్యోగం ఇస్తాడు కదా. అందుకనే ఒకటి కీడు జరిగిందంటే దాని వెనకాల మేలు ఉంటుందన్నమాట. ఒకవేళ ఉద్యోగం నీకు లేట్ అవుతుందా? ఒకవేళ మంచి ఉద్యోగం, ఒక పెళ్లి సంబంధం లేట్ అవుతుందా? ఒక మంచి అబ్బాయిని కోసం ఇవ్వాలనుకుంటున్నాడేమో. స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని సన్నిధిలో ఆలస్యం వెనక ఆశీర్వాదం కూడా ఉంటుంది మన జీవితాల్లో. ప్రైజ్ ది లార్డ్. తొందరపడకూడదు. అన్ని విషయాలు మనం దేవుని సన్నిధిలో కృతజ్ఞతా స్తోత్రాలు చెప్పాలి. ఈ 4 రకాలైన ప్రార్థనలు మనం దేవుని సన్నిధిలో చేయుదుముగాక. ఆమేన్. సందేశం అయిపోయింది, ముగించబడింది. చెప్పండి. 4 రకాలైన ద్రవ్యాలు అవేంటి? జటామాంసి. చెప్పండి. జటామాంసి అంటే ఇప్పుడు అర్థం ఏంటి? విజ్ఞాపన ప్రార్థన. రెండోది గోపీ చందనం అంటే ఏం గుర్తు? ప్రార్థనా జీవితానికి గుర్తు. మూడోది గంధపు చెక్క దేనికి గుర్తు? యాచన ప్రార్థన. వెరీ గుడ్. 4వది సాంబ్రాణి ద్రవ్యం దేనికి గుర్తు? కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవుని సన్నిధిలో ఆ యొక్క ప్రార్థన అనుభవాలు 4 కలిగి దేవుని సన్నిధిలో నిత్యం ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉందముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మమ్మల్ని అట్టి అనుభవాల్లో నడిపించండి. ఆ 4 ప్రార్థనలు మేము నిత్యం చేయాలి నాయన. అందుకనే ప్రభువా, కొంతమంది మేము ప్రార్థనలో గడపలేకపోతున్నాం. ఈ 4 చేయకనే ఒక 5-10 నిమిషాల్లోనే ప్రార్థన ముగించేస్తున్నాం. ఈ 4 రకాలైన ప్రార్థనలు మేము చేయటం వల్ల అయ్యా మేము నీ సన్నిధిలో గంటలుగా ప్రార్థించుతాం తండ్రి. ప్రార్థించే అట్టి కృప దయచేయండి అయ్యా. గంటలు భక్తులు ప్రార్థించినట్లుగా మేము కూడా ఈ 4 రకాలైన ప్రార్థనలు మేము చేసేవారుగా నీ సన్నిధిలో ఉండాలి. నలుదిక్కుల ప్రజల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేసేవారుగా మేము ఉండాలయ్యా. ప్రార్థించేద్దాం. గ్లోరీ. హల్లెలూయా.